డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద మన టీవీ ప్రోగ్రామ్. 6th సెమిస్టర్లో భాగంగా ఈరోజు మనము వ్యవసాయ మార్కెటింగ్లో ఉండేటువంటి మార్కెటింగ్ వ్యవస్థల గురించి లేదా సంస్థల గురించి మనం చదువుకోవడం జరుగుతుంది. అసలు భారతదేశంలో వ్యవసాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేటువంటి దాన్ని మనం పరిశీలిస్తే భారతదేశం వ్యవసాయ రంగ ప్రాధాన్యత కల దేశము. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది అనేటువంటివి మనం చాలా సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నాము. సో ఇక్కడ మనం భారతదేశం వ్యవసాయ రంగ ప్రాధాన్యత గల దేశము. దాదాపుగా 18% జీడిపి మనకు వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. భారతదేశంలో మనము వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా కూడా చెప్పుకుంటున్నాము. ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యవసాయ మార్కెటింగ్లో ఏదైతే మనం చెప్తున్నామో పంట పండించిన తరువాత దానిని మార్కెట్కి తరలించడము అనేటువంటి దానిని మనము వ్యవసాయ మార్కెటింగ్ అంటున్నాము. ఈ వ్యవసాయ మార్కెటింగ్లో రకరకాల దశలు అనేవి ఉన్నాయి. అందులో అసెంబ్లింగు, ప్రాసెసింగు, తర్వాత గ్రేడింగు, ఇలాంటివన్నీ మనకి చాలా దశలు ఉన్నాయి. కానీ ఈ వ్యవసాయ మార్కెటింగ్లో కొన్ని సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. వాటిని మనం పరిశీలిద్దాము. సో అగ్రికల్చరల్ ఇండస్ట్రీ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. So we are telling that agriculture economy is producing more, 18% of GDP, and then nearly 50 to 60% people are dependent on agriculture. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేటువంటిది చాలా ఇప్పుడు మనకి క్లిష్టంగా మనము చూడాల్సిన అంశం అన్నమాట. అగ్రికల్చరల్ మార్కెట్స్ హ్యావ్ గ్రోన్ ఇన్ సైజ్ అండ్ కాంప్లెక్సిటీ. అంటే ఒక సైజు, కాంప్లెక్సిటీ అనే కాకుండా వాల్యూమ్, అంటే ఏ రకమైనటువంటి సరుకులను మనము మార్కెట్కు తరలిస్తున్నాము లేదా కమాడిటీస్ తరలిస్తున్నాము అనేదే కాకుండా అది ఏ రకంగా మనం తరలిస్తున్నాము అనేటువంటి దానిని కూడా మనం చూస్తే ఇప్పుడు వ్యవసాయ మార్కెటింగ్ అనేటువంటిది చాలా కీలకమైన అంశం. మనం మామూలుగా చూస్తే రోడ్డు సైడ్ టమోటాలు, తర్వాత ఆనియన్ పండించినటువంటి ఉల్లిపాయలు పండించిన రైతులు సరైన గిట్టుబాటు ధర లేకపోతే మార్కెటింగ్ చేసుకున్నాక, అంటే మార్కెట్కు తరలించిన తర్వాత సరైన నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వాటిని రోడ్డు సైడ్ పారేయడము, అంటే గిట్టుబాటు ధర లేకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి పంట పండించడమే అనేటువంటిది రైతుకు చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అయితే ఆ పంట పండించిన తర్వాత దానిని మార్కెట్కి ఏ విధంగా తరలించాలి, సరైనటువంటి రేటు రావడమే కాదు వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి, తర్వాత అక్కడికి మార్కెట్కి వెళ్ళిన తర్వాత గిట్టుబాటు ధర కోసం వేచి ఉన్నప్పుడు మధ్యవర్తులు అనేటి వాళ్ళు ఎక్కువగా తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకోవడము, ఇలాంటివి రకరకాల సమస్యలు అనేటివన్నీ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఈ మార్కెట్కు సంబంధించినటువంటి వివిధ రకాలైన ఆర్థికవేత్తలు ఏమని చెప్పారు అంటే, అగ్రికల్చర్ అనేటువంటి దాన్ని, సో ఉత్పత్తే కాకుండా ఇంకా ఏమి ఉన్నాయంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేటువంటిది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రక్రియ. సో ఇట్ పాయింట్స్ అవుట్ దట్స్ టు సస్టైన్ మోడర్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ప్రొడక్టివిటీ. సో ఏం చేయాలి అంటే కంటిన్యూస్ సర్చ్ అనేటువంటిది ఉండాలి. ఎలా అంటే ఏదైతే మనకు లోపం ఉందో, సో అగ్రికల్చరల్ మార్కెటింగ్లో మనకి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలి అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్, అంటే వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడం అనేటువంటిది క్లిష్టమైనటువంటి ప్రక్రియ. సో ఇక్కడ మనము మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్, సో ద టర్మ్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్ కెన్ బి కన్సిడర్డ్, అంటే మార్కెటింగ్ చేసుకోవాలి రైతు అన్నప్పుడు తను ఒక్కడే చేసుకోవడమే కాకుండా చేసుకున్నప్పుడు ఏవైతే కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలను ఎదుర్కోవాలి అంటే ఈ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి చాలా కీలకమైన పాత్ర. సో ఈరోజు మనం అందుకే ఈ కీలకమైన అంశం ఏదైతే ఉందో మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్, సో అవి ఏ విధంగా ఉన్నాయి ఆర్గనైజేషన్లో, తర్వాత ఏ విధంగా అవి కీలకమైనటువంటివి తర్వాత సెగ్మెంట్స్లో మనం చూద్దాము. ఫస్ట్ మొదటి సెగ్మెంట్లో మనము వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను మనం ఒక్కొక్క దానిగా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం అగ్రికల్చరల్ ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ అనేటువంటి విద్యార్థులు చాలా ఇందులో కన్ఫ్యూజన్ ఎదుర్కొంటారు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అంటే ఏదైతే మనం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేస్తున్నామో అది అగ్రికల్చరల్ ప్రోడక్ట్. మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ అంటే ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్లో వచ్చినటువంటి ముడి పదార్థాలను ఉపయోగించుకొని మనం ఏవైతే వస్తువులను తయారు చేస్తున్నామో వాటిని మనం మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ అంటాం. సో ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్కి పెరిషబిలిటీ అంటే ఏదైతే మనము తొందరగా వాడితే అవి నశించిపోవడం అనేవి ఉన్నాయో అవి తేడా అన్నమాట అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్కి.
తర్వాత సీజనాలిటీ ఆఫ్ ప్రొడక్షన్. వ్యవసాయ రంగంలో మనం సీజనాలిటీ అంటే ఒక్కొక్క కాలంలోనే మనం పండించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత బల్కీనెస్ ఆఫ్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అనేటువంటిది ఏ విధంగా మనకు దాని యొక్క రూపము, రంగు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఉంటుంది. తర్వాత అంటే తయారు చేసిన వస్తువులను, పంట పండించినటువంటి వస్తువులలో ఉన్న తేడాలను గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. తర్వాత వేరియేషన్ ఇన్ క్వాలిటీ అంటే నాణ్యతలో తేడాలు అనేవి ఉండడము. తర్వాత ఇర్రెగ్యులర్ సప్లై అనేటువంటిది సరిగా లేకపోవడము. తర్వాత స్మాల్ సైజ్ ఆఫ్ హోల్డింగ్స్ అండ్ స్కాటర్డ్ ప్రొడక్షన్ అంటే ఏవైతే మనం వ్యవసాయ భూమి ఉందో మనం మామూలుగా చదువుకుంటుంటాము. వ్యవసాయ భూమిలో మనకి భూమి అనేటువంటిది చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వలన మనం కొత్త రకమైనటువంటి టెక్నాలజీని అందులో ఉపయోగించలేకపోతున్నాము. సో దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్. అదే కాకుండా ప్రాసెసింగ్ అనేటువంటిది కూడా మనం ఏవైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసినటువంటి అంశాలను తర్వాత తయారు చేసినటువంటి అంశాల మధ్యలో మనం డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనము ఏవైతే మనం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేశామో ఆ వస్తువులను మనం మార్కెటింగ్లో అంటే మార్కెట్కు తరలించే ప్రక్రియలో కొన్ని కష్టాలను ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ కష్టాలు ఏంటి అంటే ఒకటి ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంటే ధరలు అనేటివి ఈరోజు మనం పంట వేసినప్పుడు ఉండేటువంటి ధర మనం అమ్మేటువంటి రోజుల్లో అది ఉండకపోవచ్చు. అంటే ధరలో అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్లక్చుయేషన్స్, ఒక రోజు ఉన్నటువంటిది ఇంకొక రోజు ఉండడం లేదు. అందుకే మనం చూస్తున్నాము. సో ఎటు చూసినా కూడా మనకు వస్తువులు అనేటువంటివి అంటే పండించిన పంటను మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత పారవేయడం అంటే ఆ రైతుకి ఎంత బాధ ఉంటుంది. తర్వాత గిట్టుబాటు ధర లేకపోవడము ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మార్కెటింగ్లో చేసుకునేటప్పుడు ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఒక ధరను మనం నియంత్రణలో ఉంచలేకపోవడం వల్ల ఇది ఒక మెయిన్ సమస్య. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్లో ఎదుర్కొంటున్న మొదటి సమస్యల్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ మిడిల్మెన్. సో ఇన్ ద సెల్లింగ్ ప్రాసెస్ వీఆర్ సీయింగ్ సో మెనీ మిడిల్మెన్ అంటే మధ్యవర్తులను ఎక్కువగా చూస్తున్నాం మనం మార్కెట్లో. కాబట్టి అంటే రైతు తాను మార్కెట్కి తీసుకెళ్ళడం వల్ల ఏదైతే మార్కెట్లో ఉందో ఆ ధరను కాకుండా ఆ మధ్యవర్తులు ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో ఏదైతే ధర ఉందో అది రైతుకు అందడం అనేటువంటిది లేదు. తర్వాత స్మాల్ అండ్ స్కాటర్డ్ అంటే రైతు ఏదైతే పండిస్తున్నాడో పంటని ఆ పంట పండించే భూమి ఎలా ఉందంటే చాలా తక్కువగా ఉంది. సో అంటే చిన్నగా ఉంది. ఆ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అతను పండించిన పంట ఒక చోట ఉంటుంది, ఇంకొక పంట ఇంకొక చోట ఉంటుంది. అట్లా స్కాటర్డ్ అంటే ఒక్కోటి ఒక చోట పండించడం వల్ల అతను మార్కెట్కి ఒకేసారి తీసుకెళ్ళి తన పండించిన పంటకు సరైన ధరను, గిట్టుబాటు ధరను నిర్ణయించుకోలేకపోవడం అనేటువంటిది కూడా ఇక్కడ సమస్య. తర్వాత ఫోర్స్డ్ సేల్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే రైతు తను పంట పండించేటప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు నీ అవసరానికి డబ్బులు తీసుకో అనేటువంటిది అంటే ఆ అవసరం కోసం ఎక్కువ వడ్డీకి కూడా వాళ్ళు అప్పులు తీసుకొని తర్వాత నువ్వు ఈ ధర వద్దే మాకు అమ్మాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్డ్ సేల్. సో ద మిడిల్ మెన్ హ్యావ్ ఫోర్స్డ్ ద ఫార్మర్స్ టు సెల్ దేర్ కమోడిటీస్ అట్ ఎ ఫిక్స్డ్ ప్రైస్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫోర్స్డ్ సేల్. అంటే వాళ్ళు మార్కెట్లో ఆ రోజు ఉన్నటువంటి ధర కాకుండా ముందుగానే నిర్ణయించుకొని వాళ్ళ దగ్గర అవసరానికి డబ్బులు తీసుకున్నందువలన ఫోర్స్డ్ సేల్ అనేటువంటిది ఇక్కడ చేయాల్సి వస్తుందన్నమాట. తర్వాత టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంటే కొత్త వ్యవసాయ పద్ధతులను మనం ఉపయోగించి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దిగుబడి ఎక్కువ వస్తే రైతు లాభపడే అవకాశం ఉంటుంది. తర్వాత దిగుబడి ఎక్కువ వస్తే అతను మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మంచి ధరకు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని సో హీఈస్ నాట్ యూజింగ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ హిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో అందువల్ల ఏమవుతుంది అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్లో అతను మంచి ధరను డిమాండ్ చేయలేకపోతున్నాడు. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మనమందరం చూస్తున్నాము. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే సరైన రోడ్లు లేకపోవడం వలన కానీ లేకపోతే ఆ పంట ఏదైతే ఉందో దానిని మార్కెట్కి తరలించే పరిస్థితిలోనే ఆ పంట అనేటువంటిది చాలా రకాలుగా
డ్యామేజ్ అయిపోవడం, అంటే మంచి ధర రాకపోవడం. సపోజ్ కూరగాయలు కానీ లేదా ఆకుకూరలు కానీ పూలు కానీ ఇలాంటివి మంచి రకమైనటువంటి సౌకర్యాలలో దానిని ప్యాక్ చేసి తీసుకెళ్తే మంచి ధరను డిమాండ్ చేయొచ్చు. అలా కాకుండా రోడ్లు అనేది సరిగా లేకపోవడము, సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ఏమవుతుంది అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్లో, అంటే వ్యవసాయ మార్కెటింగ్లో రోడ్లు అనేటువంటివి సరిగా లేకపోవడము, లేకపోతే సరఫరా సరిగా చేయలేకపోవడం వలన సరైన ధరను డిమాండ్ చేయలేకపోతున్నారు. తర్వాత పూర్ హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్. సో ఏవైతే మనం ఇందాకే చెప్పుకున్నామో, సో ప్యాకింగ్, సో మనం ఆకర్షణీయంగా దానిని ప్యాకింగ్ చేయలేకపోవడము, తర్వాత ప్రాసెసింగ్, సో ఏ వస్తువుని ఏ విధంగా మార్కెట్లో అమ్మాలి అనేటువంటి పరిజ్ఞానం రైతుకు లేకపోవడం వలన ఈ ప్రాసెసింగ్ సౌకర్యం కానీ ప్యాకింగ్ కానీ సరిగా చేయలేకపోవడం వలన కూడా సరైన ధరను వాళ్ళు పొందలేకపోతున్నారు. తర్వాత యూనిఫామ్ స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్ అనేటువంటివి లేకపోవడం, అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంటని పండించినప్పుడు వాళ్ళ నాణ్యతను, ఆ పంట యొక్క దిగుబడి యొక్క నాణ్యతను పరిశీలించడానికి సరైన స్టాండర్డైజేషన్, అంటే ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ప్రకారం ఈ ధరకు అమ్మాలి అనేటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన ఏమవుతుంది అంటే సరైన ధరను, గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నాడు. తర్వాత ఇంత కష్టపడి రైతు పంట పండించిన తర్వాత మార్కెట్కు తరలిస్తే అక్కడ వేర్ హౌసెస్, అంటే గిడ్డంగులు అనేటువంటివి లేకపోవడం వల్ల, సో దిస్ ఇస్ అ మెయిన్ ప్రాబ్లమ్ విచ్ ద ఫార్మర్ ఈస్ ఫేసింగ్, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ వేర్ హౌసెస్ ఆర్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో సపోజ్ శీతల గిడ్డంగులు, అవసరమైనటువంటి పంటలకు శీతల గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడము, తర్వాత వేర్ హౌసెస్, మామూలు గిడ్డంగులు లేకపోవడము. మనము ఒక 2 సంవత్సరాల క్రితం గుంటూరులో చూసాము, మిర్చి రైతులన్నీ మిర్చి పంటను తీసుకెళ్లారు, మార్కెట్లో వేశారు, కానీ మార్కెట్లో సరైన ధర రాకపోతే ఉన్నట్టుండి వర్షాలు రావడం వల్ల మిర్చి పంట అంతా నాశనం అయిపోయింది. అంటే పంటను కష్టపడి పండించిన రైతు దాన్ని మార్కెట్కు తరలించిన తర్వాత సరైన ధర కోసం వేచి ఉండే ప్రక్రియలో గిడ్డంగులు అనే వాటిని కల్పించలేకపోవడము అనేటువంటి దాని వలన కూడా సరైన ధరను పొందలేకపోతున్నారు. ఈ విధంగా అవే కాకుండా తూకాలలో మోసాలు, సో అలా అడల్ట్రేషన్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద మార్కెట్, అంటే రైతులకు అందుకే విద్యావంతులు అవ్వాలి, అంటే రైతులు సరైనటువంటి తూకాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి పరిజ్ఞానమైన అనేటువంటిది దాని గురించి అవగాహన ఉంటే ఏవైనా మార్కెట్లలో మోసాలు జరుగుతూ ఉంటే ఆ మోసాలను అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే రైతు తాను పండించిన పంటను, ఎంతో కష్టపడి పండించిన పంటను సరైన ధర కోసం మార్కెట్కు తరలించే ప్రక్రియని మనం అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటున్నాము. ఆ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో మనము ఏదైతే దశలు ఉన్నాయో ఆ వివిధ దశలను గురించి మనము చూసాము. తర్వాత అగ్రికల్చరల్ మార్కెటింగ్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో, అంటే రైతు తాను కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తరలించడానికి మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి, తరలించిన తర్వాత కొన్ని అవాంతరాలు ఉన్నాయి. సో అంటే మార్కెట్కు తరలించే ప్రక్రియలో సరైన రహదారులు లేకపోవడము, లేకపోతే సరైనటువంటి రోడ్లు లేకపోవడం, ఇవి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడము. సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటువంటిది ఇక్కడ ఒక మెయిన్ లోపంగా మనం చెప్పుకుంటున్నాము, ఆర్ ప్రాబ్లంగా మనం చెప్పుకుంటున్నాము. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా ఇది చేయాలి. ఇంకా గ్రోత్ ఆఫ్ అర్బన్ సెంటర్స్, ఈ అర్బన్ సెంటర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే రైతు తాను పండించిన పంటను అంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ సెంటర్స్కి తీసుకురావాలి అంటే ఆ అర్బన్ సెంటర్స్లో ఏవైతే అవుట్లెట్స్ పెట్టుకుంటాడో, అంటే తాను పండించే పంటను, అలాంటివి కూడా మనకి తక్కువగా అయిపోయినాయి అన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లం. సో ఒకవేళ రైతు మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళాలి అంటే అతనికి భాష రాకపోవడము, కాబట్టి ఏమవుతుంది, సరైన గిట్టుబాటు ధరని డిమాండ్ చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనం నాగ్పూర్కి తీసుకెళ్ళాలి. సో నాగ్పూర్కి తీసుకెళ్ళాలంటే మనకు అక్కడ భాష రావాలి, అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ధర మనము అడిగేటువంటి ధర, మధ్యలో ఎవరైనా మధ్యవర్తులు ఎంటర్ అవ్వడము, దీనివల్ల ఏమవుతుంది అంటే రైతులు నష్టపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ప్రొడక్షను, మార్కెటింగ్ గురించి సరైన అవగాహన లేకపోవడం వలన కూడా. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్, సో రైతులకు ఒక సంఘం అనేటువంటిది సరైన, అంటే అన్ని ప్రాంతాలలో సరైన సంఘాలు లేకపోవడం వలన. తర్వాత ఇనాడిక్వేట్ రీసెర్చ్ అండ్ మార్కెటింగ్. సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనము మార్కెటింగ్లో చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంటున్నాము, లార్జ్ నెంబర్ ఆఫ్ మిడిల్ మెన్, స్మాల్ అండ్ స్కాటర్డ్ హోల్డింగ్,
ఫోర్స్డ్ సేల్ అంటే బలవంతంగా తాను అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పించడము, టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనము ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. మరి ఈ ప్రాబ్లమ్స్ సమస్య అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దానిని పరిష్కారం అనేటువంటిది వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్. సో రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే నియమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటు చేయడం అనేటువంటిది ప్రభుత్వము మొదలుపెట్టింది. సో అందులో నియమబద్ధమైన మార్కెట్ అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం వలన ఏవైతే రైతు మార్కెటింగ్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటిని మనం నివారించడానికి కొంతవరకు ఈ నియమబద్ధమైన మార్కెట్స్, సో రెగ్యులేటెడ్ మార్కెట్స్ దే ఆర్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ద ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఇక తర్వాత స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్. స్టాండర్డైజేషన్ అంటే ఒక స్టాండర్డ్ని మనము ప్రభుత్వము నియమించడం అనేటువంటిది. సో ఏదైతే స్టాండర్డ్ అంటే అమ్మకానికి ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, అంటే ఏదైనా మనము ఒక వస్తువుని అమ్మాలా, ఆ వస్తువు ఏ విధంగా ఉంటే దాని నాణ్యతను మనం ఇది బాగుంది అని చెప్పడానికి ఒక స్టాండర్డ్ అనేటువంటి దాన్ని స్టాండర్డైజేషన్ అంటాం. సో ఈ స్టాండర్డైజేషను తర్వాత గ్రేడింగ్. మనం ఏదైనా మార్కెట్కి వెళ్తే మొదటి రకాన్ని చూపించండి, రెండవ రకాన్ని చూపించండి అని అడుగుతాం కదా. సో ఆ రకంగా గ్రేడింగ్ అంటే ఆ సౌకర్యాలను కల్పించడం. ఒకవేళ పంట మంచి నాణ్యతతో పండించిన రైతుకు మంచి ధర వస్తే ప్రతి రైతు కూడా మంచి నాణ్యత ఉన్న పంట పండించడానికి ఆశాభావం వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ ప్యాకింగ్. సో ప్యాకింగ్లో ఏ విధంగా అంటే రైతులకు ఒక వర్క్షాప్స్ లాంటివి నిర్వహించి ఏ విధంగా తయారు చేస్తే బయట ప్రపంచంలో మార్కెట్లో మీకు డిమాండ్ ఉంటుంది అనేటువంటి అవగాహన సదస్సులు అనేటువంటివి నిర్వహించడం వలన కూడా రైతు తాను పండించిన పంటను సరైన గిట్టుబాటు ధర వచ్చేందుకు ఏ విధంగా ఆకర్షణీయమైన ఉత్పత్తుల ప్యాకింగ్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవగాహన సదస్సులు కల్పించడం వల్ల కూడా రైతులు తాము పండించిన పంటను సరైన గిట్టుబాటు ధర వరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్. సో అంటే వాటిని నిల్వ ఉంచుకోవడానికి రకరకాలైనటువంటి గిడ్డంగులను, శీతల గిడ్డంగులను ప్రభుత్వం కల్పిస్తోంది. మండల స్థాయిలో కూడా గిడ్డంగులను కల్పించడం అనేటువంటి జరుగుతోంది. తర్వాత ఇంప్రూవింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. సో రోడ్లు, రహదారులు, తర్వాత బస్ ఫెసిలిటీస్ కానీ లేదా లారీలు కానీ ఇలాంటివి వెళ్ళడానికి మనకి ఏవైతే మారుమూల గ్రామాల నుంచి కూడా మన ఉత్పాదనలను మార్కెట్కు తరలించడానికి సరైనటువంటి వసతులను కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మార్కెట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఉందో దానిని బులెటిన్స్, ఇప్పుడైతే చాలా ఐసీటీ ఎనేబుల్డ్ అంటున్నాము. అంటే ప్రతి మార్కెట్లో కూడా ఏవైతే ధరలు ఉన్నాయో వాటిని మనము రేడియోల ద్వారా కానీ, న్యూస్ పేపర్ల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము చూపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది అంటే రైతుకు అవగాహన వస్తుంది. తాను పండించిన పంటకు ఏ మార్కెట్లో అయితే సరైన ధర వస్తుందో ఆ మార్కెట్లో తాను అమ్మడానికి, ఎక్కడ అమ్మాలనేటువంటి నియమ నిబంధనలు ఏమి ఉండవు రైతుకి. కాబట్టి తనకు ఒకవేళ మంచి గిట్టుబాటు ధర వస్తుంది అంటే కొంచెం దూరమైనా కూడా వెళ్ళి ఆ పంటను అమ్ముకోవడానికి అతనికి ఈ బులెటిన్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఏ మార్కెట్లో ఏ ధర ఉంది అనేటువంటిది రైతు ఖచ్చితంగా తెలుసుకుంటే అతను నిర్ణయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అగ్రికల్చరల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ అనేటువంటిది రైతులకు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన సదస్సులే కాకుండా ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఏ విధంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే వ్యవసాయ మార్కెటింగ్లో మనకి ఏమి లోపాలు ఉన్నాయి, సో ఈ లోపాలను మనం అధిగమించాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలి, సో ఏ విధంగా తూకాల గురించి అవగాహన కానీ, లేకపోతే ఏ విధంగా మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇన్ వాట్ వే వీ హ్యావ్ టు అప్రోచ్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, సో విచ్ మార్కెట్స్ యూ హ్యావ్ టు గో అండ్ వేర్ యూ హ్యావ్ టు సెల్ యువర్ ప్రోడక్ట్స్ అనేటువంటిది. అంటే రైతుకి కనీసం మినిమం అంటే అతనికి అవగాహన కల్పించడం, ఏ ప్రోడక్ట్ని ఎక్కడ అమ్మితే మనకు మంచి ధర వస్తుంది, లేకపోతే తాను పండించిన పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర బాగుంది, ఏ ప్రాంతంలో బాగుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే అతను నిర్ణయం అనేటువంటి చేసుకొని తాను కష్టపడి పండించిన పంటకు మంచి ధర రావడానికి అతను ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ దోహదపడుతుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇందాకే మనం చెప్పాం శీతల గిడ్డంగులు అనేటువంటివి, రెఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఒకవేళ మనం గిడ్డంగులు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్లోనే కొన్ని నాశనం అయిపోయేవి ఉంటాయి. అందుకని అటువంటి రెఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏమి, ఈ పువ్వులు కానీ లేదా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా రెఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే, సో దట్ ఈస్ ఎ ఫెసిలిటీ వేర్ యు ఆర్
ప్రొవైడింగ్ టు మార్కెట్ ఆల్ దీస్ గూడ్స్. సో వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, తర్వాత పూలు కానీ, ఇలాంటివన్నీ మార్కెట్కి సపోజ్ 2-3 రోజుల ప్రయాణం ఉండేటువంటి మార్కెట్లకు నువ్వు అమ్మాలి అనుకుంటే ఈ రెఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా మనకు ఇక్కడ ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రైతులు తాము పండించిన పంటను ఏ విధంగా మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చో, సో దే షుడ్ హ్యావ్ ఏ clear information where they can sell these products. So and in this process what are the facilities they can obtain, so where they will get cold storage facilities, లేదంటే రెఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడం కానీ, ఈ రకమైనటువంటి అవగాహన అనేటువంటి దాన్ని రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి వాటి గురించి అవగాహన అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ మార్కెట్ అంటే సపోజ్ తమ ప్రాంతానికి దగ్గరలో ఫిజికల్ మార్కెట్ లేదు అనుకోండి, అంటే మార్కెట్ లేదు దగ్గరలో, సో అటువంటి వాటిని కూడా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎక్కడికో వెళ్ళి తాను పండించిన పంటను అమ్మాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే తన దగ్గర మండలానికి కానీ లేదా జిల్లాలలో కానీ ఉండేటువంటి, ఒకవేళ తనకు ఆ ధర ఇష్టమైతే అక్కడ అమ్ముకునేటువంటి అవకాశం అనేటువంటిది కల్పించాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ రిమూవింగ్ ప్రాబ్లమ్స్ అంటే వ్యవసాయ మార్కెటింగ్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దడానికి ఒకటి రైతులకు అవగాహన అనేటువంటిది కల్పించాలి, మార్కెట్లో ఏవైనా మోసపూరితమైన విధానాలు ఉంటే వాటిని గురించి తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే అక్షరాస్యత. సో రైతులు అక్షరాస్యులుగా మారితే అట్లీస్ట్ వాళ్ళకి తెలుసుకుంటారు, సో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ వాట్ ఆర్ ద వెయిట్స్ అండ్ మెజర్స్. సో ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా కూడా సో ప్రజలు కూడా అందులో భాగస్వాములు అయితేనే ఏదైనా పథకం అనేటువంటిది సరైన పద్ధతిలో దానిని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ మార్కెటింగ్లో లోపాలను తెలుసుకోవడమే కాకుండా అక్కడ మనం ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేటువంటిది చేసుకుంటే ఇంకా ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనకి ఈ రిమూవింగ్ ప్రాబ్లమ్స్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత మార్కెట్ ఎక్స్టెన్షన్. సో మార్కెట్ ఎక్స్టెన్షన్ అంటే ఏమి, ఒక ఏరియాలో నుంచి ఇంకొక ఏరియాకు మార్కెట్ని ఎక్స్టెన్షన్ తరలించడం ఒకటి, తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం ఒకటి, కోఆపరేటివ్ మార్కెటింగ్ సహకార వ్యవసాయము అనేటువంటిది మనం మామూలుగా వింటూ ఉంటాం. సహకార వ్యవసాయం అంటే అందరూ కలిసికట్టుగా దానిని పంటను పండించుకోవడాన్ని కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారు. సో వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఎ కోఆపరేటివ్ ఫార్మింగ్. సో హియర్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వన్ మోర్ కాన్సెప్ట్ దట్ ఈస్ కోఆపరేటివ్ మార్కెటింగ్. సో ఒకరు వెళ్ళి మార్కెట్లో మాకు సరైన ధర కావాలి అంటే అక్కడ సరైన గిట్టుబాటు ధర పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కోఆపరేటివ్ మార్కెటింగ్ అంటే సహకార వ్యవసాయము అనేటువంటిది కోఆపరేటివ్ ఫార్మింగ్ అయితే, ఇక్కడ సహకార మార్కెటింగ్ అనేటువంటిది కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేటువంటిది కూడా చేయాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలను సరిదిద్దుకోవడం, దానికి సమస్యలను ఎదుర్కోవడం అనేటువంటిది ఈ మొదటి భాగంలో మనం పరిశీలించడం అనేటువంటిది జరిగింది. తర్వాత భాగంలో మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మార్కెటింగ్ సంస్థలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇందాక మనం మార్కెటింగ్లో ఉన్న లోపాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వివిధ మార్కెటింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మార్కెటింగ్ సంస్థల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఒకటి డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్. సో ఏదైతే మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఉందో సో ఆ మార్కెటింగ్ ఇన్స్పెక్షన్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే సో ఇది 1935లో దీనిని స్థాపించడం అనేటువంటిది జరిగింది. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా దీనిని స్థాపించడము. సో దిస్ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ డిఎంఐ అంటాం దీనిని. సో ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అదర్ అలైడ్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ విత్ ఎ వ్యూ టు సేఫ్ గార్డ్. మొదటిది ఏంటి అంటే ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లక్ష్యాలే కాకుండా కన్స్యూమర్స్ అంటే వినియోగదారులు ఇద్దరు గురించి ఆలోచించడం జరుగుతుంది ఈ డిఎంఐ అనేటువంటిది. సో ఈ డిఎంఐ అనేటువంటి దాని యొక్క సైట్ అంటే వెబ్సైట్ ఏదైతే ఉందో దానిని ఇక్కడ మనం స్క్రీన్ పైన చూపించడం అనేటువంటిది జరుగుతోంది. సో ఇక్కడ డిఎంఐ అంటే వీళ్ళు రెండు రకాలైనటువంటివి అంటే అటు రైతులకు
తర్వాత ఇటు కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులకు ఇద్దరికీ సరైన ధర వద్ద వాళ్ళిద్దరూ నష్టపోకుండా ఉండడానికి ఈ సైట్లో చూపించడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ దీనికోసం పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి అగ్మార్క్ అనేటువంటి దాన్ని, అంటే అగ్మార్క్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇందాక చెప్పాం స్టాండర్డైజేషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అన్నాం. కాబట్టి ఇక్కడ ఈ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. వివిధ పల్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మనకి, అంటే ఒక్కొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడ మనము. సో ప్రమోషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్, అంటే వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ చూపడం అనేటువంటిది, అంటే ఇది పరిశీలించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మార్కెట్ రీసెర్చ్ అనేటువంటిది కూడా చేస్తుంది, సర్వేలను చేస్తుంది. తర్వాత మ్యాన్ పవర్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఎవరికైతే ఇందాక మనం అనుకున్నాం సో రైతులకి మార్కెటింగ్ చేసుకోవడంలో ట్రైనింగ్ అనేటి ఉంటే బాగుంటుంది అన్నాం. సో అటువంటిది ఈ డిఎంఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్స్పెక్షన్ అనేటువంటిది సంస్థ దీనిని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రమోషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్, శీతల గిడ్డంగులు అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మార్కెట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, సో ఏ విధంగా మనకు ఎక్కడ ఏ ఏ ధరలు ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇక్కడ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ద డైరెక్టరేట్ ఈస్ హెడెడ్ బై అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్ టు గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో దీనిని నడపడం అనేటువంటిది జరుగుతుంది. దీని హెడ్ ఆఫీసు ఫరీదాబాద్లో ఉంది అండ్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ నాగ్పూర్లో ఉంది. 11 రీజనల్ ఆఫీసెస్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. దేశంలో 11 ప్రాంతీయ సంస్థలు అనేటువంటివి పనిచేస్తున్నాయి. హెడ్ ఆఫీసు ఫరీదాబాద్, హర్యానాలో ఉండేటువంటి ఫరీదాబాద్లో ఉంది. బ్రాంచ్ హెడ్ ఆఫీసు మహారాష్ట్రలో ఉండేటువంటి నాగ్పూర్లో ఉంది. తర్వాత దేశంలో 11 రీజనల్ ఆఫీసెస్లో ఈ డిఎంఐ అనేటువంటిది పనిచేయడం జరుగుతోంది. తర్వాత నెక్స్ట్ది ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చాలామంది మనం అన్ని గోడౌన్లలో చూస్తుంటాం, అంటే ప్రతి ఊరిలో దగ్గరలో ఒక ఎఫ్సిఐ గోడౌన్స్ అనేటువంటి ఉంటాయి. ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనము ఇంతకీ ఏం చేస్తుంది, ఎటువంటి పని చేస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఫార్మర్స్కి రెమ్యూనరేటివ్ ప్రైజెస్ టు ప్రొవైడ్ ఫార్మర్స్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్, అంటే రైతులకు మంచి ధరలు రావడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ని కొనుక్కొని నిల్వ ఉంచుకోవడం, అంటే మంచి ధరలు వచ్చేంత వరకు కూడా రైతుల దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుక్కొని వాటిని నిల్వ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ప్రైస్ స్టాండర్డైజేషన్ ఆర్ ఇంటర్వీన్ ఇన్ మార్కెట్ ఫర్ ప్రైస్ స్టెబిలైజేషన్. తర్వాత మార్కెట్లో ధరలో కనుక వివిధ రకాలుగా ధరల నియంత్రణ లేకపోతే ఆ నియంత్రణ వచ్చేటట్టుగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత బఫర్ స్టాక్స్ అంటే పంట బాగా పండినప్పుడు ఆ పంటనంతా కూడా మార్కెట్లో నిల్వ ఉంచుకొని గోడౌన్స్లో నిల్వ ఉంచుకొని మంచి ధర వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఇవి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. తర్వాత ఫంక్షన్స్, వివిధ రకాల ఫంక్షన్స్, ఏం పనులు చేస్తుంది ఇది అంటే సపోర్టింగ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనం అందరికీ బాగా తెలుసు ఆహారం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి ఆహార దినుసులను ఇక్కడ నిల్వ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఎఫ్సిఐ గోడౌన్స్ అనే వాటిలో వీటిని నిల్వ ఉంచుతారు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనే వాటిని కూడా కల్పించి రైతులు పంట పొలాల నుంచి మార్కెట్కి వారి యొక్క పంటను తరలించడానికి కూడా ఇది ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. తర్వాత ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, అగ్మార్క్ అన్నాం. అగ్మార్క్ అంటే వ్యవసాయ ఉత్పాదనలకు సంబంధించి ఒక గుర్తు. సో ఈ అగ్మార్క్ అనేటువంటి దానికి సంబంధించి 22 అగ్మార్క్ ల్యాబొరేటరీస్ అనేటువంటివి ఉన్నాయి. తర్వాత అంటే దేశవ్యాప్తంగా 22 అగ్మార్క్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ వచ్చి నాగ్పూర్. అంటే మనం ఏ విధంగా మామూలుగా మనం ఏ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, పసుపు పొడి కానీ కారం పొడి కానీ ఇలాంటివి ఏవి చూసుకున్నా కూడా వాటిపైన అగ్మార్క్, అగ్గు గుర్తు అంటాం. అంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ద మార్క్ విచ్ ఈస్ రిలేటింగ్ టు ద అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అగ్మార్క్. తర్వాత ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే కమాడిటీస్ ఉన్నాయో అవి ఇవన్నిటికీ కూడా వర్తిస్తాయి. బటర్ అంటే వెన్నకి, ఘీ అంటే నెయ్యికి, వెజిటబుల్ ఆయిల్స్, తేనె, తర్వాత గోధుమ పిండి, బ్లెండెడ్ ఎడిబుల్, సో ఏవైతే తినడానికి ఉపయోగపడతాయి అంటే మనం ఆహార దినుసులతో తయారు చేసే తినుబండారాలకు సంబంధించింది. తర్వాత వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాట్, స్ప్రెడ్ కాటన్, ఇవన్నిటికీ సంబంధించి అంటే మొత్తానికి ఆహార దినుసులకు సంబంధించి ప్రభుత్వం వాటి యొక్క నాణ్యతను పరిశీలించడానికి ఇచ్చేటువంటి గుర్తునే మనము అగ్మార్క్ అని అంటున్నాం.
తర్వాత ఇందులో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనేటువంటిది, అంటే గిట్టుబాటు ధరలు రాలేదు అని ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైతే వ్యవసాయ మార్కెటింగ్లో సంబంధించినటువంటి లోపాలలో. సో ఆ గిట్టుబాటు ధరలు అనేటువంటి వాటిని నిర్ణయించడానికి ఇక్కడ ఒక 1965లో ఈ సిఏసిపి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిఏసిపి ఏం చేస్తుంది అంటే రైతులు తాము గిట్టుబాటు ధర తెచ్చుకోవడానికి ఏవైతే పంటలు పండిస్తున్నారో ఆ గిట్టుబాటు ధర వచ్చే ఏ విధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరను కల్పించాలి, తర్వాత ఎటువంటి పంటను పండిస్తున్నారో ఆ పంటలకు ఏ విధంగా ధరలు అనేవి మారుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ సిఏసిపి అనేటువంటిది చూడడం జరుగుతుంది. సో సిఏసిపికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. రెండు, కాస్ట్ ప్రైజ్. కాస్ట్ అంటే ఏదైతే పంట పండించడానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చు. సో దెర్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ ప్రైజ్. సో ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని మనం కాస్ట్ అంటున్నాము, ఎవరైతే వినియోగదారులు ఏ రకమైనటువంటి ధరల దగ్గర కొంటున్నామో దానిని ప్రైజ్ అంటున్నాము. రెండిటిని ఈ సిఏసిపి చూడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అంటే దీంట్లో సిఏసిపికి సంబంధించి రకరకాల అంటే వివిధ రకాలైన ఉత్పత్తులకు వివిధ రకాలైనటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాటన్ అంటే పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే జాతీయ స్థాయిలో పత్తికి సంబంధించి ఒక కార్పొరేషన్, అంటే ఈ పత్తికి సంబంధించి ఎటువంటి ఉత్పత్తులు ఉన్నాయి, ఎటువంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చు, తర్వాత వాటికి ధర ఏ విధంగా ఉంది, ఏ ఏ మార్కెట్లో ఏ విధంగా ఉంది, ఇవన్నిటిని గురించి ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్. సో నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అంటే ఏవైతే మనం పండ్లు అంటున్నామో ఫలాలకు సంబంధించి హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దానిని 1984లో ఏర్పాటు చేశారు. సో దీని యొక్క మెయిన్ అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. సో పండ్లు ఏవైతే ఉన్నాయో ఫలాలని మార్కెట్లో అంటే మొత్తానికి దేశంలో ఎక్కువగా పంటను పండించడం అనేటువంటి జరగాలి. సో ఇవన్నీ కూడా ఈ నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటిది చూస్తుంది. సో వాటి యొక్క ఉత్పత్తిని పెంచడమే కాకుండా వాటికి సరైన ధర రావడము అనేటువంటి దానిని కూడా పరిశీలించడము అనేటువంటిది ఈ నేషనల్ హార్టికల్చరల్ బోర్డు యొక్క ప్రధాన ఉద్దేశము. తర్వాత హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి, తర్వాత మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, తర్వాత ఆ పళ్ళు అనేటువంటి దాని ప్రొడక్షన్లో టెక్నాలజికల్, సో వాట్ ఆర్ ద టెక్నాలజికల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ అసిస్టెన్స్ టు వేరియస్ మార్కెట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటిది కూడా ఈ నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్. ఇందాకే మనం చెప్పుకున్నాం వ్యవసాయం అంటే ఓన్లీ ఆహార దినుసులే కాదు, రకరకాలైనటువంటి అన్ని రకాల పంటలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోర్డుని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పళ్లకు సంబంధించి ఈ నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో నేషనల్ హార్టికల్చరల్ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఈ విధంగా వాళ్ళు అన్ని రకాలైనటువంటి పళ్ళు, అందులో కూడా నాణ్యత కలిగిన పళ్ళను మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ మేజర్ ఫ్రూట్స్ టు డిఫరెంట్ కంట్రీస్. సో అటువంటి దానికి మంచి నాణ్యతగా ఉండేటువంటి వాటిని ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ. సో ఈ ఏపీ నుంచి చాలా మటుకు దానిమ్మని ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వాటికి సరైన ధర రావడం కోసం ఈ నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది. డైరీ డెవలప్మెంట్ అంటే డైరీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అంటే వెన్న, పాలు, తర్వాత నెయ్యి, ఇటువంటి దానికి సంబంధించినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో దీనిని 1965లో ఏర్పాటు చేశారు. సో ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాల ఉత్పత్తులను ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే రైతులు పాల ఉత్పత్తులను ఎక్కువగా ఇంప్రూవ్ చేసి తర్వాత దే విల్ గెట్ బెటర్ ప్రైస్ ఫర్ ద మిల్క్, నాట్ ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో దే విల్ గెట్ బెటర్ ప్రైస్ విత్ దిస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్. అంటే ఆ పాల ఉత్పత్తులను ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువగా చేసేందుకు రైతులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా సో దే విల్ గెట్ బెటర్ ప్రైస్ ఫర్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అనేటువంటిది కూడా ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అనేటువంటి చూస్తుంది. సో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ అంటే ఈ సంస్థ ఏ విధంగా ఈ వెబ్సైట్లో ఎందుకు చూపిస్తున్నాము అంటే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ఆల్ దీస్ ఆర్ ఐసీటీ ఎనేబుల్డ్, అంటే ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్ ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దాన్ని మనము ఆ రైతు ఎక్కడైనా ఉండని ఆ వెబ్సైట్ చూసైనా కూడా ఎక్కడ ఏ విధమైన ధర ఉంది అనేటువంటిది అతనికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ వెబ్సైట్ అనే వాటిని చూపించడం జరుగుతోంది. తర్వాత
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి అపెడా అనేటువంటిది ఉంది. సో అగ్రికల్చరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్కి ఏదైతే మనము చెప్తున్నామో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, ఇందాకే నేను చెప్పా కొన్ని ఫలాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ అనేటువంటి దాని గురించి చూస్తే దాని నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటి చూస్తుంది. అదే ఇక్కడ అపెడా అంటే ఏవైతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్ అంటే వాటిని మనము ఎగుమతులు చేయడం అనేటువంటి దానికోసం, అంటే వాటి యొక్క ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది 1986లో దీనిని స్థాపించారు. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్, దీని హెడ్ ఆఫీసు న్యూఢిల్లీలో ఉంది. సో ఇది మొత్తంగా ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్కి సంబంధించి ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, వాటిని డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి, సో ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ఈ బోర్డు చూడడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని రకాలైనటువంటి అంటే వ్యవసాయ మార్కెటింగ్లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి మనము డిఎంఐ అనేటువంటి దాన్ని ఒకదాన్ని గురించి చెప్పుకున్నాము. తర్వాత నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ అనేటువంటిది, తర్వాత అగ్మార్క్. సో అగ్మార్క్ అనేటువంటిది అంటే వ్యవసాయ ఉత్పత్తులకు అగ్మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ రకమైనటువంటి అపెడా కానీ, నేషనల్ హార్టికల్చరల్ బోర్డు కానీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఈ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అపెడాకు సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ అపెడాకి ఏంటి అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఫ్లోరికల్చర్ అంటే పుష్పాలు, సో దాన్ని కూడా పువ్వులకు సంబంధించినటువంటి దాన్ని దిస్ ఈస్ అ మేజర్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్. సో ఈ ఫ్లోరికల్చర్ అనేటువంటి, ఫ్లోరికల్చర్ అంటే పుష్పాలకు సంబంధించినటువంటి పంటలను పండిస్తే దాన్ని ఫ్లోరికల్చర్ అంటున్నాము. సో ఇక్కడ హార్టికల్చర్ అయితే ఫలాలకు సంబంధించింది, ఫ్లోరికల్చర్ అయితే పుష్పాలకు సంబంధించింది. సో అగ్రికల్చరే కాకుండా అంటే మామూలుగా మనం ఏవైతే తినడానికి ఉపయోగపడేవి అని చెప్తున్నామో ఆహార దినుసులు అవే కాకుండా హార్టికల్చరు, తర్వాత ఫ్లోరికల్చరు, ఇవన్నిటిని డైరీ డెవలప్మెంట్ ఇవన్నిటినీ కూడా డెవలప్ చేసేటువంటి అంటే పంట పండించే రైతులకు ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్యాక్ బోన్ టు ద ఫార్మర్స్ వేర్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ అన్నీ కూడా సంస్థలు చాలా ఉన్నాయి. ఆ సంస్థలన్నీ కూడా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం వీటిని స్థాపించడమే కాకుండా వివిధ రకాలైనటువంటి రంగాలలో ఈ సంస్థలు అనేటువంటి పని చేయడమే కాకుండా రైతులకు వివిధ రకాలుగా సహాయం చేయడం అనేటువంటి చేస్తుంది. సో ఎక్కడైనా వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళు అమ్ముకోవడం అనేటువంటి చేయొచ్చు. తర్వాత మంచి ధర రావడానికి వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేటువంటివి పనిచేస్తున్నాయి. తర్వాత ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అన్నాం. సెంట్రల్ వేర్ హౌసింగ్ ఇందాక మనము ఏవైతే లోపాలు, మార్కెటింగ్ లోపాలు చెప్పుకునేటప్పుడు రైతులకు సరైనటువంటి గిడ్డంగులు లేకపోవడము అనేటువంటిది ఒక రకంగా మనం లోపం కింద చెప్పుకున్నాం. సో ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషనే కాకుండా అంటే ఇది జాతీయ స్థాయిలో ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఇది పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఏం చేస్తుంది అంటే స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కింద అనుబంధ సంస్థలుగా స్టేట్ వేర్ హౌసెస్ అంటే గిడ్డంగులు ఆర్ గోడౌన్స్. సో వేర్ ద ఫార్మర్స్ కెన్ కీప్ దేర్ ప్రోడక్ట్స్. తర్వాత అక్కడ ఉంచడము అనేటువంటిది చేయడమే కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బును ఆ పంటను గిడ్డంగులలో ఉంచిన తర్వాత తీసుకోవడం అనేటువంటి చేయొచ్చు. అంటే సరైన గిట్టుబాటు ధర వచ్చే వరకు వేచి ఉండాలి అంటే మధ్యలో రైతులకు ఏదైనా అవసరం వస్తే మరి ఎవరి దగ్గర మామూలుగా ఇంతకుముందు అయితే మధ్యవర్తులు పొలాలకే వచ్చేవాళ్ళు, వాళ్ళు పంటను తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంటే కొనుక్కునేవాళ్ళు, అది కూడా తక్కువ ధరలకే కొనుక్కునేవాళ్ళు. మరి ఇక్కడ ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో దాచుకోవడం వల్ల ఏమవుతోంది అంటే సో ఈ రకంగా మనకు రకరకాలైనటువంటి ఇంకా సిల్క్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కానీ అంటే సిల్క్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఏ విధంగా చూడొచ్చు అనేటువంటిది సిల్క్ కార్పొరేషన్ అనేటువంటిది చూడం. సో ఈ తర్వాత ఈ రకమైనటువంటి సంస్థలన్నీ కూడా పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇవి వ్యవసాయానికి సంబంధించిన వివిధ మార్కెటింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల యొక్క వెబ్సైట్లను మనం ఇక్కడ చూపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత నాఫెడ్
సో నాఫెడ్ అనేటువంటిది ఏ విధంగా సంస్థ పనిచేస్తుంది? ఈ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెట్, ఇందాకే మనం చెప్పుకున్నాము, సహకార వ్యవసాయమే కాకుండా సహకార మార్కెటింగ్ అనేటువంటిది కూడా రైతులు నేర్చుకోవాలి అని దానికి సంబంధించి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది 1958లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాఫెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958. దిస్ ఈజ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద ఇది పనిచేస్తుంది. సో ఇదేంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, కోఆపరేటివ్ మార్కెటింగ్ అనేటువంటిది, సహకార మార్కెటింగ్ అనేటువంటి దాన్ని ప్రోత్సాహం అనేటువంటి చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద మార్కెటింగ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్. సో ద కోఆపరేటివ్ మార్కెటింగ్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ సంస్థ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. నాట్ ఓన్లీ కోఆపరేటివ్ ఫార్మింగ్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ చేసుకోవడానికి రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మెయిన్ మెంబర్స్ ఆఫ్ నాఫెడ్ ఎవరు అంటే, హూ హ్యావ్ ద అథారిటీ టు సే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద జనరల్ బాడీ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ నాఫెడ్. నాఫెడ్లో రైతులే కూడా సభ్యులుగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే రైతులు సభ్యులుగా ఉంటే వాళ్ళ కష్టాలు అనేటువంటి తెలుస్తాయి. తర్వాత వాళ్ళు కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేటువంటి చేసుకోవాలి అన్నప్పుడు, అంటే సహకార మార్కెటింగ్ చేసుకోవాలి అంటే, కోఆపరేటివ్ మార్కెటింగ్ చేసుకోవాలంటే అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఆ రకమైనటువంటి సంస్థలో వాళ్ళు భాగస్వాములు అయితే, సో ఎప్పుడైతే సంస్థలో రైతులు భాగస్వాములు అవుతారో వాళ్ళకి రైతుల యొక్క కష్టాలు అనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కష్టాలను వాళ్ళు పరిష్కరించుకోవడానికి లేదా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి దే విల్ హ్యావ్ ఏ పాసిబిలిటీ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ విచ్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ద కోఆపరేటివ్ మార్కెటింగ్. తర్వాత ఇక్కడ ఈ నాఫెడ్ అనేటువంటి దాని యొక్క వెబ్సైట్ ఇది, ఏ నేషనల్ లెవెల్ ఫార్మర్స్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. సో నాఫెడ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, తర్వాత అవి ఏమి కార్యకలాపాలు చేస్తున్నాయి, ఈ రకమైనటువన్నీ కూడా ఇక్కడ ఈ సంస్థ పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, సో మెపడా అంటాం దీనిని. మెరైన్ ప్రోడక్ట్స్ అంటే వ్యవసాయమే కాదు, వ్యవసాయము, తర్వాత పళ్ళు, ఫలాలు, పుష్పాలు, తర్వాత మెరైన్ ప్రోడక్ట్స్ అంటే నదీ జలాలలో ఉండేటువంటి జలరాశులు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు, వాటిని కూడా మనం ఇక్కడ, అవి కూడా మనకు ఆహారం కిందకి వస్తాయి కాబట్టి దానిని కూడా ఇక్కడ మనము ఆ ప్రోడక్ట్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ సంస్థ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. దీనిని 1972లో ఏర్పాటు, సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972 అండ్ ఇట్స్ మెయిన్ రోల్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్ షోర్ అండ్ డీప్ సీ ఫిషింగ్, ప్రమోటింగ్ ష్రింప్ ఫార్మింగ్. ష్రింప్ అంటే రొయ్యలు, సో చేపలు, రొయ్యలు, ఇవే కాకుండా వీటిని ఏ విధంగా ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, సో వీఆర్ డిమాండింగ్ మోర్ ప్రైస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వెన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. సో దట్ టైప్ ఆఫ్ క్వాలిటీ వీ హ్యావ్ టు మెయింటైన్. అప్పుడు ఏం చేయాలి మనము అంటే పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఏ గుడ్ ప్రోడక్ట్స్ ఆఫ్ మెరైన్, ఏవైతే మనం మెరైన్ ప్రోడక్ట్స్ అంటున్నామో అవి మంచిగా ఆరోగ్యంగా అవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొల్యూషన్ అనేటువంటి దాన్ని కూడా తగ్గించాలి. ఈ మెరైన్ ప్రోడక్ట్కి సంబంధించి ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఈ జీవరాశుల యొక్క వాటిని ఏ విధంగా మనము బయటికి ఉత్పత్తి చేస్తున్నాము అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ మెపడాకు సంబంధించినటువంటి వెబ్సైట్, సో మనము ఇక్కడ స్క్రీన్ పైన రొయ్యల్ని చూస్తున్నాము. సో అంటే అవి ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటే అంటే వాటిని మంచి ధర రావడానికి అవకాశం అనేటువంటిది రైతులకు ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. మామూలుగా ఈ రకమైనటువంటి ట్రైబల్ ఏరియాస్లో ఈ రకమైనటువంటి అంటే ఆ ఏరియాల్లో పండేటువంటి పుట్టతేనె కానీ లేకపోతే అక్కడ వెదురుతో తయారు చేసేటువంటి వాటి కానీ ఇవన్నిటినీ కూడా, సో ఈ ట్రైఫెడ్ అనేటువంటి, సో దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ మార్కెటింగ్ ఆల్ ద ట్రైబల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో ట్రైఫెడ్ అరేంజెస్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై ద ట్రైబల్స్. అంటే ఈ ట్రైబల్ పాపులేషన్ ఏదైతే ఉందో, సో వాళ్ళ కోసం ఏం చేశారు అంటే ఇన్ 1987 దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ సో దట్ ఇట్ కెన్ లుక్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ విచ్ వర్ ప్రొడ్యూస్డ్ బై ద ట్రైబల్ పీపుల్ అనమాట. సో ఇది ట్రైబల్ ఏరియాస్లో డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
అక్కడ ఈ రకమైనటువంటి ప్రోడక్ట్స్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఈ ట్రైఫెడ్ అనేటువంటిది పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దిస్ ఈజ్ అ మేజర్ వెబ్సైట్ విచ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ట్రైఫెడ్. సో ఇక్కడ ఈ తెగలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో ఆ ఉత్పత్తుల గురించి సమాచారం కానీ ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోవచ్చో, సో ఈ విధంగా మనం ఎగ్జిబిషన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా సో ఆన్లైన్లోనే వాటిని అమ్మడం అనేటువంటిది కూడా ఈ సంస్థ చూసుకుంటుంది. సో ఈ ట్రైఫెడ్ అనేటువంటిది ఇక్కడ మనకు ఈ వెబ్సైట్. సో ట్రైఫెడ్ ఏం చేస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటి దాన్ని కూడా చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత NCCF, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NCCF అంటాం. ఇది 1965లో దీనిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంతకుముందే మనం ఏమన్నాము, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాం, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాము. ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం చూస్తున్నాము. మంచి ధరలు అనేవి ఉండాలా అంటే ఏవైతే నాణ్యమైన వస్తువులు ఉన్నాయో ఆ నాణ్యమైన వస్తువులకే మంచి ధరను చెల్లించేటట్టుగా, వినియోగదారులు నష్టపోకుండా ఉండేటట్టుగా ఈ NCCF అనేటువంటిది కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ NCCFకి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఈ సంస్థ ఈ నేషనల్ కోఆపరేటివ్ అంటే జాతీయ స్థాయిలో సహకార ఉద్దేశంతో ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఉద్దేశాలను ఇక్కడ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ అబౌట్ ద కన్స్యూమర్స్. నెక్స్ట్ NCDC, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ NCDC అనేటువంటి దాన్ని 1963లో, సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1963. దీంట్లో ఏంటంటే ప్రొడక్షను, ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజు, ఎక్స్పోర్టు ఇలాంటివన్నీ అంశాలను ఇక్కడ చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇది ఒక కార్పొరేషను. సో సహకార మార్కెటింగ్ అనేటువంటిది చేసుకోవడానికి ఈ సంస్థ అనేటువంటిది. సో ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన వెబ్సైటు. సో ఏవైతే ఎక్కడెక్కడ ఈ రకమైన సంస్థలు ఉన్నాయి, ఈ రకమైన సమూహాలు ఉన్నాయి అనేటువంటివి ఎవరైనా కూడా రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి వారు కోఆపరేటివ్ డెవలప్మెంట్ కనుక చేస్తుంటే వాళ్ళందరూ ఈ కార్పొరేషన్లో రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కార్పొరేషన్ ఏం చేస్తుంది అంటే రైతులు ఏ విధంగా కోఆపరేటివ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాలను ఇక్కడ చూపిస్తుంది. ఇక ఈ అగ్మార్క్ నెట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఒకటి అగ్మార్క్ నెట్ అనేటువంటిది ఉంది. ఈ అగ్మార్క్ నెట్ ఏం చేస్తుంది అంటే అగ్మార్క్ గుర్తన్నాం కదా ఇంతకుముందు, దానికి సంబంధించిందే కాకుండా ఎక్కడైతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్స్ ఉన్నాయో, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడెక్కడ ఏ ధరలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అంటే నెట్లో. సో వెబ్సైటే కాకుండా ఇక్కడ నెట్లో మొత్తంగా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. మామూలుగా ఈ రేడియో కార్యక్రమాలు, ఈ టీవీ కార్యక్రమాలలో ఒక టైంలోనే వస్తాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. కానీ ఈ అగ్మార్క్ నెట్లో ఎప్పుడైనా కూడా మనం ఇన్ఫర్మేషన్ని చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ అగ్మార్క్ నెట్ అనేటువంటిది కూడా రైతుల కోసం పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ధరల గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండేటువంటి వసతుల గురించి కానీ, అంటే ఏ రకమైన మార్కెట్లో ఎటువంటి వసతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ cold storage facilities. If you want to know about the cold storage facilities, which markets are having cold storage facilities, then you can approach this Agmark net and you can Google the information and you can supply your products. Ante farmers they can supply their products which are having cold storage facilities. అట్లా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ అగ్మార్క్ నెట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అగ్మార్క్ నెట్కి సంబంధించినటువంటి సైట్ ఇది. ఈ సైట్లో రకరకాలైనటువంటి ఉత్పత్తుల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఎక్కడెక్కడ ఏ ధరలు ఉన్నాయి, ఎటువంటి వస్తువులను అమ్ముతున్నారు, అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేటువంటివి ఈ అగ్మార్క్ నెట్లో తెలియడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ అప్పడా కానీ, నాఫెడ్ కానీ, NCDC కానీ ఇటువంటివి రకరకాలైనటువంటి మార్కెటింగ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇందాక మనం మార్కెటింగ్లో ఉండే లోపాల గురించి, అవి కాకుండా డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ సంస్థల గురించి, తర్వాత అగ్మార్క్ అనేటువంటి దాని గురించి, అవి కాకుండా నాఫెడ్, తర్వాత ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఉత్పత్తులను
ఎగుమతి చేసేటువంటి సంస్థల గురించి కానీ, లేకపోతే డైరీ డెవలప్మెంట్ కానీ, హార్టికల్చరల్ డెవలప్మెంట్ కానీ, మెరైన్ ప్రొడక్ట్స్ గురించి కానీ, ఇట్లా రకరకాలైనటువంటి సంస్థలు, అన్ని సంస్థలు ఉన్నాయి. కానీ రైతులు అన్ని రకాలైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు ఏవైతే ప్రభుత్వం కల్పించిందో అవన్నిటినీ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ విద్యార్థులు మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని కనుక చెప్తే, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అనేటువంటివి ప్రజలు తెలుసుకుంటే, రైతులు తెలుసుకుంటే, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి కష్టపడి పండించిన పంటకు మంచి ధర, తర్వాత ఎగుమతులు చేసుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏ ఏ సంస్థలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఈ రకమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రూరల్ మార్కెటింగ్లో ఈ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ఏ విధంగా నడుస్తున్నాయి. సో యూ షుడ్ నో. First, students, you should know what are the different marketing organizations. Then you can spread the message towards your village or your family or your place where you can spread this message so that all the villages will use this type of facilities. అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అన్ని రకాల సంస్థలు పనిచేస్తున్నాయి, చాలా రకమైన ఇన్ఫర్మేషన్ మనకు చాలా అందుబాటులో ఉంది. కానీ వాటిని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని డిస్సెమినేట్ చేయాలి. నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవడమే కాకుండా వివిధ రకాల, అంటే పరీక్షలలో రాసి మంచి మార్కులు తెచ్చుకోవడమే కాకుండా ఈ రకమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది అని మనం కనుక మెసేజ్ అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ మన టీవీ ప్రోగ్రామ్ అనేటువంటి దాని యొక్క ఉద్దేశానికి, సో వీఆర్ హెల్ప్ఫుల్ టు వాట్ ఎవర్ ద ఆబ్జెక్టివ్స్ by which this program we are spreading. So we can attain all these objectives with the help of this program. Thank you one and all for giving this opportunity.